బోధిధర్ముడు ఒక గుహలోకి వెళ్ళి 9 years బాగా మెడిటేషన్ చేస్తుంటాడు. అప్పుడు ఒక చైనాలో ఒక బౌద్ధ సన్యాసి చూస్తాడనమాట. చూసి ఆయన ఏం చేస్తాడంటే 9 years కంటిన్యూగా మెడిటేషన్ చేయడం అంటే ఇంపాసిబుల్. ఆయన దగ్గర నేను ఎలానే శిష్యరికం తీసుకోవాలి, ఆయన దగ్గర ఉన్న ఒక పవర్స్ నేను తీసుకోవాలి, నేను నేర్చుకోవాలి అలాంటి సాధన అని చెప్పేసి అప్పుడు ఈయన చాలా సంవత్సరాలు అట్లా చూసి అడిగి విసిగి చెంది ఆయన చేతి నరుక్కుంటాడు అనమాట. చేతి నరుక్కొని ఇట్లా ముందర పెడుతుంటే, ఆయన ఫ్రంట్లో పెడుతుంటే ఆయన ఫేస్ మీద బ్లడ్ పడుతుంటుంది. దానికి ఆయన రియాక్ట్ అవుతాడు. కళ్ళు ఓపెన్ చేసి చూస్తే అక్కడ మొత్తం బ్లడ్ ఉంటుంది. ఆయన చూసి నేను శిష్యునిగా చేర్చుకోవడానికి నేను అంగీకరిస్తున్నా అని చెప్పేసి ఆయన శిష్యునిగా చేర్చుకుంటాడు అనమాట. అయితే అక్కడ నుంచి ఆయనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. మార్షల్ ఆర్ట్స్ ఏదంటే కలరిపైడ్, మనం ఇప్పుడు కేరళలో ఏదైతే మన ఇండియన్ మార్షల్ ఆర్ట్ ఏదో అది బోధిస్తాడు అనమాట. యాక్చువల్గా మన కలరీలో 2 చేతులు ఇట్లా జోడించి ఇది ఉంటుంది అనమాట. షాలిన్ కుంఫులో ఇది ఉంటుంది అనమాట. ఆయనకు ఒక చేతి ఉండలేకపోవడం వల్ల ఈ స్టైల్ వచ్చింది వాళ్ళకి. మీరు గమనిస్తే ఫస్ట్ శిష్యుడు ఆయనే కాబట్టి ఆయన రైట్ ఇలా నమస్కారం పెడతారు కాబట్టి ఆ కల్చర్ అనేది అక్కడ అలా మొదలైంది. ఇంకొక చెయ్యి ఉండింటే మనదే అయ్యి ఉండేది. రైట్ అనమాట. అక్కడ నుంచి వాళ్ళు ఒక చేత్తోని హో చేస్తుంటారు అనమాట. సో అక్కడ నుంచి ఆ కలరిపైట్ ఏదైతుందో దాన్ని మోడిఫికేషన్ జరిగింది.